ఏదైనా మన దాకా వస్తే గానీ తెలీదంటారండి. అది మంచైనా, చెడైనా ఏదైనా. ఎందుకంటే నేను చూసాను. ఏందబ్బా! బాగా డబ్బులున్న పిల్లలే చదువుతున్నారు. భలే గ్రేట్ అసలు. ఎందుకంటే అప్పట్లో అనేవాళ్ళు గదా! లక్ష్మీ, సరస్వతి ఒక దగ్గర ఉండదు. లక్ష్మి ఉన్నవాళ్ళక్కడ సరస్వతి ఉండదు. సరస్వతి ఉన్న కాడ లక్ష్మి ఉండదు అని. కానీ ఇప్పుడేందబ్బా! లక్ష్మి ఎక్కడుంటే అక్కడే సరస్వతి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసిపోయినారు అని అనుకున్నా. మా పిల్లలు పెద్దగా అయితే గాని అర్థం కాలేదు. ఎంత పెద్దగా కాలేజీలలో ఎక్కువ లక్షలు లక్షలు పోసి చదివిస్తేనే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అందరికీ ఆ స్తోమత ఉండొద్దండి. చాలామంది లోన్లు తీసుకొని పిల్లలను చదివిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారని అంత డేర్ చేస్తున్నారు. గ్రేట్ అనిపిస్తుంది. అదే పెళ్ళిళ్ళకి ఆ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అంటే మాతో కాదు అని అనేవాళ్ళు చాలామంది. కానీ ఈ రోజుల్లో చూడండి ఎంత డబ్బైనా పోస్తున్నారు పిల్లలు అడిగినారని. మళ్ళీ వాళ్ళు నువ్వు ఒక్క మాట అనకూడదు అన్నమాట ఎవరినైనా. మా పిల్లలకు కూడా నేను కూడా అందుకే చెప్పినానండి. మీరు ఎక్కడ చదువుతారో చదవండి. మీకు నచ్చిన చదువులు చదవండి. మీరు ఎక్కడ తగ్గకండి. మంచి ఫ్యూచర్ కావాలి అని అనుకుంటే మీరు చదవండి అంటే మా పిల్లలు అంటున్నారు, వద్దులేమ్మా అంతంత పెద్ద చదువులు చదివి రేపొద్దున మేము ఒకవేళ ఆ వర్త్ శాలరీలు తీసుకోలేకపోతే అంటే అవన్నీ పట్టించుకోవద్దు. అందరిలాగా చదవండి. ఎవరి అదృష్టం ఎక్కడుందో ఎవరికి తెలుసు. ఎప్పుడు కూడా మీరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఏ కాలేజీలో చదవాలనుకుంటే చదవండి అందరిలాగా. ఈ కాలంలో బట్టలు కొనుక్కొని పోటీలు పడ్డం కాదండి. ఈ కాలంలో చదువులు పోటీ పడుతున్నారండి. అసలు పెద్ద పెద్ద కాలేజీలో చదివితే ప్లేస్మెంట్స్ అక్కడే శాలరీలు పెద్ద పెద్ద జాబులు వస్తాయి అని అప్పట్లో నేను అనుకునేదాన్ని. తెలివితేటలతో మాత్రమే జాబులు వస్తాయని. కానీ కాలేజీల వల్ల కూడా జాబులు వస్తాయని నా పిల్లలు పెద్దగా వరకు తెలియదండి. చాలామంది యూఎస్కి వెళ్ళి చదువుకుంటుంటారు. అబ్బో ఎంత ఇంటెలిజెన్స్ అనుకునేదాన్ని. అంతా మన దాకా వచ్చే వరకు ఏది అర్థం కాదండి. అందుకే ఈ జనరేషన్ పిల్లలు చాలామంది పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్నారంట కోట్లు కావాలి అని. అది మాత్రం కరెక్టే అండి. మన ఆస్తులు మనకు అనుభవించనీకే మన పెద్దవాళ్ళు ఇచ్చినారు లేదో తెలియదు కానీ హాస్పిటళ్లకు, చదువులకు వీటికే అయిపోతాయి ఆస్తులు పెద్దవాళ్ళు ఇచ్చినవి. మరి నెక్స్ట్ జనరేషన్కు మనం ఆస్తులు మిగులుస్తున్నామండి. వాళ్ళకు ఎంతమంది మిగిలిస్తున్నారండి? కానీ మిగిలిచ్చే వాళ్ళు మిగిలిస్తున్నారు. కానీ పిల్లలే సంపాదన చేసుకునే వాళ్ళు పిచ్చగా చేసుకుంటున్నారండి. ఉన్నోడికి ఉన్నంతనే ఇస్తున్నాడు ఆ దేవుడు. అసలు చాలామంది అంటారు కదా అన్నీ ఉన్నోళ్ళకే ఇస్తాడు అని. ఇదంతా నా ఫీలింగు. పక్కనోళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ కలిపి చెప్తున్నానండి. మా పిల్లల్ని కూడా డేర్ చేసి నేను కూడా చెప్పిన, ఎక్కడ తగ్గకండి. చదవండి. ఎంత చదువుతారో చదవండి. మా ఆయనకు కూడా చెప్పిన, ఎక్కడ నేను కట్టలేను డబ్బులు అనే మాట మాట్లాడొద్దు. పెళ్ళి కంటే ముఖ్యం చదువండి అని చెప్పినానండి.